మటన్ కర్రీ ఈరోజు విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తున్నాను. మా వాళ్ళకు కూడా చాలా నచ్చిందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను ఇక్కడ మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను విలేజ్ స్టైల్లో. చూడండి, చాలామందికి మటన్ అనేది నచ్చదు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. గ్రేవీ థిక్గా ఉంటేనే కదండి మటన్ ఎవరికైనా చాలా నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇందులో మనం మటన్కు ఉప్పు కారం వేసుకుంటాం కదా, నేను సగం సగం అంటే వేసుకునే దాంట్లో సగం సగం మాత్రమే ఇక్కడ వేస్తున్నాను. ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ముక్కలకంతా పసుపు కారం ఉప్పు పట్టేలా నేను సగం సగం మాత్రమే వేస్తున్నాను, గుర్తుంచుకోండి. ముక్కలకంతా పట్టిన తర్వాత ఒక గంజు తీసుకొని అందులో వేసుకోవాలి మటన్ అంతా. కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాను నేను వంట అనేది. దీంట్లో గ్లాస్ తోటి వాటర్ పోసుకొని మంచిగా ఒక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలా కోసం నేను 2 స్పూన్ల ధనియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ గసగసాలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. అంటే కొంచెం వేడి ఉంటాయి కదా, చల్లారే వరకు. కొంచెం ఆనియన్స్ ఎక్కువనే తీసుకుంటున్నానండి, వాటిని మంచిగా కడిగేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా. ఆనియన్స్ ఎక్కువ ఉంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత మనం ఫుల్గా వేసుకొని ఇప్పుడు ఎంత అయితే వేసుకోవాలనుకుంటున్నామో మన రుచికి సరిపడా ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన సగం వేసుకోవాలి. ఉప్పు కారం పసుపు అవి వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న మటన్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ఈ టైంలోనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. తర్వాత వేసుకుంటే గ్రేవీ అనేది థిక్గా ఉండదు, ప్లస్ టేస్ట్ కూడా బాగుండదు. చూడండి, మీకు ఎంత క్వాంటిటీలో సూప్ అనేది కావాలో అంత వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకబెట్టుకున్నామంటే మసాలా అన్నది ముక్కలకు పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనకు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. కొత్తిమీర యాడ్ చేసుకొని కర్రీని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. మనం కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కుక్కర్లో కంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ముక్కలు అనేవి కూడా చాలా మంచిగా ఉడుకుతాయి. మనకు చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఉంటుంది.